ఒక్కసారి ఇది భూకంపం అని చెప్పుకోవాలి ఒక రకంగా. కొంతమంది ఉద్యమకారులకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నిజాయితీగా చాలా మంది తెలియక పాపం కల్లకుట్ల ఫ్యామిలీ ఎంబడ పోయి నిజాయితీగా ఉద్యమం చేసిన ఉద్యమ బిడ్డలు అనట్లేదు దీన్ని. వాళ్ళు నిజంగానే జెన్యూన్గా ఉద్యమం చేసిరు. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతురు. ఆ ఉద్యమ పార్టీ అని చెప్పేసి ఇంకా కూడా నమ్మి, గుడ్డిగా నమ్మి, వాళ్ళు ఇంకా ఎంత మోసం చేసినా కూడా ఎంతో కొంత జీర్ణించుకోలేకపోతారు వేరే పార్టీలో కూడా. అదే పార్టీ ఎంబడ కొంతమంది ఉద్యమ నాయకులు ఉన్నారు. కానీ వాళ్ళని అడ్డుగా పెట్టుకొని, వాళ్ళ ఎమోషన్ అడ్డుగా పెట్టుకొని అందలం ఎక్కింది ఎవరు అని మనం మాట్లాడుకుంటే, ఉద్యమ సమయంలో దోపిడీ, స్టూడియోల వద్ద ధర్నాలు చేసి వసూలు. సరే, ఒక ఉద్యమం ముందుకు పోవాలంటే రకరకాల ప్రయత్నాలు చేయొచ్చు. కేసీఆర్ అనేక ప్రయత్నాలు చేయొచ్చు. కానీ దాని వెనకాల దందా, వసూళ్ల దందా కూడా నడిచింది కొంతమంది వల్ల అని చెప్తుంది. స్టూడియోల వద్ద ధర్నాలు చేసి వసూళ్లు బయట పెడితే తెలంగాణ సిగ్గుపోతుందని కోరుకున్నా. టాస్ మాత్రమే వేశారు, టెస్ట్ మ్యాచ్ ఇంకా మిగిలే ఉంది అంటుంది. నా భర్తపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు, ఇంటి అల్లుడి ఫోన్ ట్యాపింగ్ చేయడానికి సిగ్గుండాలి అంటుంది. హరీష్ రావు మాటలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి నోటి వెంట. సో టీ న్యూస్ కు ఏలేటికి కృష్ణారావుకు లీగల్ నోటీస్ పంపిస్తాం, ప్రభుత్వ భూమిని ప్రైవేట్ ఇస్తూ కేటీఆర్ సంతకం చేసిండు, ఆ లావాదేవీలతో రేవంత్ కూడా లింక్ ఉంది, అందుకే సైలెంట్, ఏదో రోజు సీఎం నవ్వుతా మీ పని పడతా అంటుంది. సో ఇది చాలా మంది నవ్వుకుంటారు. మన ఎవరు రాహుల్ గాంధీ పిఎం అవుడు, కవితక్క సీఎం అవుడు, రకరకాలుగా ట్రోల్ చేస్తారు. బట్ కోరికే ఉండటంలో తప్పలేదు. రేవంత్ రెడ్డి అనేట ఆయన ఎమ్మెల్యే కూడా కాకముందుకే నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పేసి వినోద్ గారికి చెప్పిరట. చెప్పినాక 5 ఏళ్ళ గిర్రం తిరిగే లోపల ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. సో విజన్ ఉండొచ్చు, కోరికలు ఉండొచ్చు, ఎవరికైనా తప్పలేదు. దాంట్లో ఆలోచనలు ఎవరికైనా ఉంటుంది. ముఖ్యమంత్రి కావాలని ఎవరికైనా ఉంటుంది, సర్పంచ్కి ఎమ్మెల్యే కావాలంటుంది, ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రి కావాలంటుంది, మంత్రి కావాలంటుంది, ముఖ్యమంత్రి. దాంట్లో ఎట్లాంటి తప్పేం కనిపిస్తలేదు. కానీ సరే అవుతుందా కాదా తర్వాత విషయం. కానీ ఇక్కడ